కృతాయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. కొండలు, గుట్టలు, పక్షులు ఆకాశ మార్గంలో ప్రయాణించేవి. కాస్త అలసటగా అనిపించినప్పుడు భూమ్మీదికి వాలిపోయి విశ్రాంతి తీసుకునేవి. తెలిసో తెలియకో ఆ ఆశ్రమం పైన దిగితే ఆ ప్రాంతమంతా నుజ్జునుజ్జు అయిపోయేది. యజ్ఞగానులకు భంగం కలిగేది. దీంతో తపస్సులంతా వెళ్ళి దేవేంద్రుని ఫిర్యాదు చేశారంట. వెంటనే దేవేంద్రుడు రంగంలోకి దిగాడు. తన వజ్రాయుధంతో వాటి రెక్కలను ఖండించడం మొదలుపెట్టాడు. చివరకు మైకా పర్వతం వంతు వచ్చింది. అంతా అనుకున్నట్టుగా జరిగితే దాని రెక్కలు తెగిపోయేవే. అంతలోనే చిరకాల మిత్రుడైన వాయుదేవుడు అడ్డుపడ్డాడు. ధూమరాన్ని సృష్టించి మైక పర్వతం ఆ పెనుగాలిని కొట్టుకుపోయేలా చేశాడు. నడి సంద్రంలో ఆశ్రమం కల్పించాడు. హనుమంతుడు సీతా అన్వేషణకు బయలుదేరిన విషయం తెలుసుకున్న మైకా పర్వతము రెక్కలు విదులుచుకొని సముద్ర గర్భంలో నుంచి పైకి వచ్చింది. సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన హనుమంతుడు తనపై విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించింది. అయినా హనుమంతు సున్నితంగా తిరస్కరించాడు. లంక దిశగా ప్రయాణం అవుతూ, మిత్రమా, నీవెవరు నాకు తెలియదు, ముఖ పరిచయమైనా లేదు. అయినా ఎందుకింత ఆదరం చేస్తారు అని అడిగాడు. కుతూహలంతో, వాయుపుత్ర, మీ తండ్రిగారు నాకు ఒక గొప్ప ఉపకారం చేశాడు. ఆ సాయం మరువలేనిది. ఎప్పుడు నేనిలా ఉన్నానంటే ఆయనే కారణం. ఇన్నాళ్లకు అలా రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అంటూ గతాన్ని పూసగుచ్చినట్టుగా చెప్పింది మైక పర్వతం. సుందరాకాండంలోనే ఉంది ఈ కథ. చేసిన సహాయాన్ని మరవడం, అందుకున్న ఉపకారాన్ని విస్మరించడం మహాపాపులు. వాటి నుంచి విముక్తి లేదు. అదే సమయంలో కృతజ్ఞతకు మించిన మహావ్రతం లేదు. మైక వ్యక్తిత్వము హిమాలయమంతా ఉన్నతమైనది.